లక్ష్మీదేవి యొక్క రూపమే ఈ అనకాపల్లిలో వెలిసినటువంటి నూకాలమ్మ తల్లి. ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈరోజు అతి పవిత్రమైన ముఖ్యమైన రోజు కాబట్టి ఇక్కడ లక్ష్మి యొక్క అవతారాల గురించి విపులంగా వివరిస్తూ ఒక నాట్య మండలి కూచిపూడి నాట్యం చేస్తూ ఉన్నారు. ఈ నాట్యం ఎలా జరుగుతుందో అన్నది ఇక్కడ మనం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ నాట్యంలో భావం ఏంటంటే లక్ష్మీదేవి రకరకాలుగా మనకు సహాయపడుతూ ఉంటుంది. రకరకాలంటే ఏంటో అనుకోకండి. రకరకాలు అంటే ఒక దేవి ధన రూపంలోనూ, ఒక దేవి ధాన్య రూపంలోనూ, మరొక లక్ష్మీదేవి ఇంకొక రూపం ధనం, ధాన్యం, వస్తు, కనక, రకరకాలుగా అష్టలక్ష్ములు అంటాం కదా, ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క నాట్యంలో వీళ్ళు చూపిస్తున్నది ఏంటంటే ఆ లక్ష్మీదేవి ఒక రూపంలో మానవునికి దర్శనమిచ్చినప్పుడు అతన్ని విడిచి వెళ్ళిపోతానంటే ఆ మనిషి ఆమెని ధనలక్ష్మి, సపోజ్ ధనలక్ష్మిని విడిచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోయినా పర్వాలేదు అంటాడు. అలాగే ధాన్యలక్ష్మిని కూడా, అలాగే వేరొక లక్ష్మి, ఎన్ని లక్ష్ములు వీడి వెళ్ళిపోయినప్పటికీ ఒకే ఒక లక్ష్మిని మానవుడు వదలకుండా ఉంటాడు. ఆ లక్ష్మే ధైర్యలక్ష్మి.
ధైర్యలక్ష్మిని మనం వదులుకున్నటువంటి అయితే ఇక మనకు ఏ లక్ష్మి వల్ల కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ధైర్యలక్ష్మి వేడకుండా ఉండాలనే ఒక సందేశాన్ని ఇస్తూ ఈ భరతనాట్యం జరుగుతూ ఉంది. ఈ భరతనాట్యాన్ని పూర్తిగా చాలా కడు రమ్యంగా వీళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారన్నమాట. ఓకేనా? సో ఇందులో నీతి ఏంటంటే ధైర్యలక్ష్మిని ఎవరు కూడా వదులుకోకుండా ఉండాలన్నమాట. లెట్ us ఎంజాయ్ ది నాట్యం. సో ఇంతవరకు మన ఛానల్ని సందర్శిస్తూ వీక్షిస్తూ మనకి ఎంతో సహకరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఎంతో రుణపడి ఉంటాము. ఇక ముందు కూడా ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక్క లైక్ ఇచ్చి ఈ వీడియోను కూడా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.